క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, లూకాసు వార్త 10వ అధ్యాయము 25 నుండి 37 వచనాల మధ్యలో ఉన్న భాగాన్ని ఒకసారి ధ్యానించవలనని నేను మీ ముందుకు వస్తా ఉన్నాను. అక్కడ రాయబడిన అంశాలు మరి చిన్నపిల్లలకైతే ఏమని చెప్తారంటే, మంచి సమరయుని కథ అని చెప్తుంటారు. సమరయుడి గురించి ధ్యానించడం మంచిదే, కానీ ప్రభు చెప్పిన ఉపమానంలో ఎవరున్నారు, ఎందరున్నారు అనేది ఎంతో ధ్యానించవలసిన అవసరం ఉన్నది. అసలు అక్కడ ఏం జరిగింది అంటే, ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు వచ్చి ప్రభువును శోధిస్తూ ఉన్నాడు. నిత్య జీవము పొందటానికి నేనేం చేయాలో చెప్పమంటున్నాడు. ఆయన అన్నాడు, నువ్వు ధర్మాన్ని బోధిస్తావు కదా, ఏది ధర్మమో నువ్వు చెప్పు ముందు అన్నారు. అతడు అన్నాడు, ప్రభువుని ప్రేమించాలి, పొరుగువాడిని ప్రేమించాలి అన్నాడు. బాగా చెప్పావు, మరి అలా ఉండు సరిపోతుంది కదా అన్నాడు. ఈ ధర్మశాస్త్రోపదేశకుని గురించి కూడా ఒకసారి ఏమన్నాడంటే, మీరు ఇతరుల మీద బరువులు మోపుతారు, ఎరుగోడు పెట్టరు అని వారిని కూడా ఒకసారి విమర్శించినాడు. వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. ఆయన అందరినీ కూడా నిక్కచ్చిగా వారి వారి జీవితాలని బ్రతుకుల్ని బయటపెట్టిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధలు అలాగ ఉంటాయి. అప్పుడు ఉపమాన రీతిగా చెప్పడానికి అతను ప్రశ్న అడిగినాడు, అయితే నా పొరుగు వారు ఎవరన్నా నన్ను ప్రేమించమంటావు అన్నాడు. అప్పుడు ఉపమానం చెప్తూ వచ్చారు ఆయన. ఏమని చెప్తూ వచ్చారు చూడండి, అక్కడ గమనిస్తే ప్రియులరా, 10వ అధ్యాయము 30వ వచనములో యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ఒక మనుషుడు దిగి వెళ్తూ ఉన్నాడు అన్నాడు. ఎవరా మనుషుడు? లోకస్తుడు వాళ్ళు అలాగే వెళ్తారు. వాళ్ళ జీవితాలు అలాగే ఉంటాయి. సహజ సిద్ధంగానే వారు లోకం వైపే వెళ్తూ ఉంటారు, అందులో సందేహం లేదు. అతడు యెరూషలేము నివాసి, కానీ యెరికో వైపు అతని జీవన ప్రయాణం. అక్కడ మరొక వ్యక్తిని గురించి రాస్తూ 31లో అంటాడు, అప్పుడు ఒక యాజకుడు అదే త్రోవను వెళ్తున్నాడు. మరొక మాట అంటాడు, లేవీయుడు కూడా అక్కడికే వచ్చాడు అంటాడు. అంటున్నాడు. ప్రియులరా, ఇప్పుడు నీ పొరుగువారు ఎవరనే మాటకి మరొక వ్యక్తిని ముందుకు తీసుకొచ్చాడు సమరయుని గురించి రాస్తూ ప్రభు అంటాడు, అతడు ప్రయాణమై వెళ్తూ శ్రేష్ఠ పదార్థాల దగ్గర పెట్టుకున్నాడు. అతని దగ్గర ద్రాక్షరసము, నూనె ఉన్నది, మరి కట్టు కడతానికి బట్టం ఉన్నది. మరి అతని ఉద్దేశము, అతని తలంపు ఏమై ఉన్నదంటే, ఎవరు లోకం వైపు వెళ్తున్నారో, పరిశుద్ధత నుండి అపవిత్రతలోనికి, వెలుగు నుండి చీకట్లోకి వెళ్తున్నారో వారిని వెనక్కి తీసుకొచ్చేవాడు లేవీయుడు, సమరయుడు అని ఇక్కడ మనం గమనించాలి. సమరయుల గురించి మనం ధ్యానించినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయులు యూదులు సాంగత్యము చేయరని, సమరయులు యూదుల చేత తృణీకరింపబడ్డవారు, వెలివేయబడ్డవారు అని మనం గమనించాలి. వారిని ముందుకు తీసుకొని వస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఇక్కడ యాజకుల జీవితాలు చూస్తే, పగలు యెరూషలేములో యాజకత్వం, రాత్రి యెరికోలో బ్రతుకులు. లేవీయులను చూస్తే పగలు పరిశుద్ధ స్థలములో సేవ, రాత్రి యెరికోలో బతుకులు. ఎంత శోచనీయం! నేటి దినాల్లో కూడా మనం గమనించినట్లయితే మరి సేవకులను, యాజకులను, లేవీయులను, దేవుని ప్రజలను మనం విశ్వసిస్తున్న వారి అందరి జీవితాలు పగలు ఎలా ఉన్నాయి, రాత్రి ఎలా ఉంటున్నాయి. వారి జీవిత ప్రయాణాలు ఏ మార్గంలో ఉంటున్నాయి గమనించాలి, ఆలోచన చేయాలి. అదే దేవుడు ఇక్కడ చెప్తున్నది. యేసు ప్రభు చెప్తున్న సంగతులన్నీ వదిలేసి
ఒక సంగతిని మాత్రమే ధ్యానిస్తే అది ఎలా సంపూర్ణత? కనుక ఈ లోకస్తులు ఎవరైతే ఉన్నారో, లోకస్తుడు ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో వెళ్తున్నప్పుడు ప్రభు కనుదృష్టి అతని మీద పడినప్పుడు అతని దగ్గరికి వెళ్ళినట్లుగా, అతని పరామర్శించినట్లుగా, తిరిగి యెరూషలేముకు తీసుకొని వచ్చినట్లుగా రాయబడుతూ వచ్చింది. కనుక ప్రియులరా, ఎవరికి మనం సహాయం చేయాల్సి ఉన్నాం? ఎవరు మనకు పొరుగువారు? ఎవరిని ప్రేమించాలి? నిన్ను వలే ప్రేమించాలి. అది కూడా యాజకులు చూస్తేనేమో ఈ దినాల్లో వృత్తిరీత్యా యాజకులే కానీ సంపాదనే వారి జీవితం. కాసేపు మన ముందు కనపడ్డప్పుడు యాజకులే కానీ కనుమరుగైపోతే వారి ప్రయాణం ఎరుకోవైపోయి. పోనీ లేవీయులు అంటారా? వారికి చాలా ప్రత్యేక స్థానం ఉంది. మనము మోషే ధర్మశాస్త్రం చూస్తే వారు సైతం ఎక్కడున్నారంటే ఆ త్రోవనే, ఆ మార్గంలోనే, ఆ స్థలం గుండానే వెళ్తున్నారు. ఇది ఎంత భయంకరమైన విషయమో. తృణీకరింపబడిన సమాజపు వారు, సమరయులు అతని మీద జాలిపడ్డాడు. అతని దగ్గరికి వెళ్ళాడు, నూనె పోశాడు, ద్రాక్షరసం త్రాగించాడు, తీసుకువెళ్ళి పూటకూడు వానికి అప్పగించి వానికి కొంత డబ్బు ఇచ్చి స్వస్థపరచమని కోరుకుంటున్నాడు. ప్రియుడా, ఎటువంటి వారికి సాయం చేస్తున్నావు? ఎటువంటి వారికి హెల్ప్ఫుల్గా ఉంటున్నావు? ఎటువంటి వారిని దగ్గరికి తీసుకుంటున్నావు? ఎటువంటి వారిని దేవుని సన్నిధికి తీసుకురాగలుగుతున్నావు? ఎటువంటి వారిని ప్రభు దగ్గరికి నడిపిస్తున్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా, ధ్యానించుకోవాలి, ఆలోచించుకోవాలి. ఎవరు నీ పొరుగువారు? నీతో కలిసి ఉండేవారా? నీకు సహాయం చేసేవారా? లేకుంటే ఎవరు అని అంటే, ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఏమన్నాడో తెలుసా? అతని మీద జాలిపడిన వాడే అన్నాడు. సమరయుడే అని నోరు తెరిచి అనలే. ఎవరు నీ పొరుగువాడు ఇప్పుడు చెప్పువయా అని అడిగితే ప్రభు అతని మీద జాలిపడిన వాడే అన్నాడు. సమరయుడే అనలే. ఆ మాట అనడానికి కూడా అతనికి ఇష్టం లేదు ప్రియులరా. అయినప్పటికీ ప్రభు ఇంకా గట్టిగా వాడంటే శోధిస్తూ అడిగాడు. ఈయన శోధించే దేవుడు కాదు. అందుకన్నాడు, నీ వెళ్ళి అలాగే చెయ్యి. నీ పొరుగువాడిని నువ్వు ప్రేమించు, నీ పొరుగువాడిని నువ్వు చేర్చుకో, హక్కుని చేర్చుకో. వారి సమస్యల్లో, వారి బాధల్లో వస్త్రహీనుడై పడిపోయి ఉన్నవాడిని తీసుకుని వచ్చినాడంటే ప్రియులరా, గమనించాలి. లోకం వైపు ప్రయాణం వెళ్ళి త్రోవలోనే నష్టపోయి, త్రోవలోనే సమస్తం పోగొట్టుకున్న ఎన్ని జీవితాలు మన ముందు లేవు, ఎన్ని కుటుంబాలు మన ముందు లేవు. పరిగెడుతూ ఉన్నారు. ఓ అక్కడున్నాడు దేవుడు, అక్కడున్నాడు దేవుడు. లేకుంటే లోక భోగాలు అనుభవించాలంటే అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని పరిగెత్తి వారి బ్రతుకులు నాశనం చేసుకొని, వారి కుటుంబాలని విచ్ఛిన్నం చేసుకొని ఛిద్రమైపోయిన జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఎటువైపు చూస్తున్నాము? యాజకులను వెంబడిస్తే పరలోకానికి తీసుకెళ్తారేమో, లేవీయులను వెంబడిస్తే పరిశుద్ధ జీవితం అనుగ్రహిస్తారు, మనకు ఆపాదిస్తారేమో. భ్రమలో ఉంటున్నావా? ప్రభు వారిద్దరిని చూపించినాడు. వారిరువురు కూడా వారి పని ముగించుకొని వృత్తిరీత్యా తన యాజకత్వాన్ని, వృత్తిరీత్యా లేవీయుడిగా తను చేయవలసిన పనిని ముగించుకొని వారిరువురు కూడా యెరికోకే వెళ్తున్నారు. అదే త్రోవలో వెళ్తున్నారు. గమనించాల్సిన సంగతులు, మర్మమైన సంగతులు విడిచిపెట్టి సమరయుడు మంచి సమరయుడు, ద్రాక్షరసం అంటే యేసుకు రక్తానికి సాదృశ్యం. అదే ఈ బోధల్లోనే మనం బోల్తాపడేది. ఈ బోధల్లోనే మనం బోల్తాపడుతున్నాం. ధర్మశాస్త్రోపదేశకుడు ఎవరయ్యా నీ పొరుగువాడంటే నోరు తెరిచి సమరయుడు అనలే.
గమనిస్తావా? ఆలోచిస్తావా? అట్లాగా ఎవరికి నేను హెల్ప్ చేయాలి? ఎవరిని నేను ప్రభు దగ్గరికి తీసుకొచ్చుకోవాలి? ఎవరు లోకం వైపు వెళ్తున్న వారిని వెనుకకు మళ్లించుకోవాలి? ఎవరి వైపు నాకు అనుదృష్టి ఉండాలి? ఎవరి కొరకు నా ధనాన్ని వెచ్చించాలి? 2 దేనారాలు ఇచ్చినాడు, నేను మళ్ళీ ఇస్తా డబ్బు, మళ్ళీ ఇస్తా అన్నాడు. ఎవరికి ఆర్థిక సాయం చేస్తాం? ఈనాడు ప్రియులరా, యూట్యూబ్ ఓపెన్ చేస్తే దశమ భాగాల ప్రసంగాలు, అకౌంట్ నెంబర్ ట్రోలింగు. నీ అకౌంట్ నెంబర్ నీ భార్యకి తెలియదే, మరి వాడి అకౌంట్ నెంబర్ మనందరికీ ఎందుకు తెలపాలా? ఆ పక్కనే ఫోన్పే, గూగుల్ పే. ఇలాంటి దినాల్లో ప్రియులరా జాగ్రత్త. ప్రభు చెప్పిన ఉపమానం ఎలాగ చక్కగా మరి మృదువైన కమ్మనైన మాటలతో వల్లించడానికి కాదు, ఆలోచించడానికి. ఎంతమందికి సహాయకారిగా జీవిస్తున్నావు? ఎవరిని నీ పొరుగువానిగా ఎంచుతున్నావు? ఎంతమంది లోకస్తులని లోకానికి మనకు సంబంధం లేదని విడిచిపెడుతున్నావా? పడిపోయిన వారి జీవితాలకి చేయూతనిస్తున్నావా? అట్టి జ్ఞానం చేత ప్రభువు నింపి నిజమైన క్రైస్తవ జీవితం, క్రీస్తు బోధించిన ఆ యొక్క సిద్ధాంతంలో జీవించే జీవితం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధాత్మదేవుడు ఆ రీతిగా నడిపించి సహాయం చేయనుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.